'వాలా 2' మలయాళంలోనే బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మ్ అనమాట. 200 కోట్లయితే గ్రాస్ అయితే కొట్టింది. అలాగే 'వాలా 1' జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుందన్నమాట మూవీ వచ్చేసి. ఆ మూవీ అనేది చాలా బావుంటుంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మరి మూవీ చూసాక నాకెలా అనిపించింది? 200 కోట్ల గ్రాసు వర్తా కాదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. మూవీ ప్లాట్ విషయానికి వస్తే స్టోరీ అనేది పెద్దగా ఏముండదనమాట. మన లైఫ్‌లో జరిగిన స్టోరీ లాగే ఉంటుందనమాట. ఎలా అంటే స్కూల్‌లో మనకు ఫ్రెండ్స్ ఉంటారు. లవ్ స్టోరీ ఉంటుంది. గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్ అంటారు, చదువు అంటారు, జాబ్స్ అంటారు. దీని చుట్టే తిరిగేలాగానే ఉంటుందనమాట స్టోరీ అంతా. పెద్దగా ఏముండదు స్టోరీ. మరి ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుందనమాట. ఎందుకంటే మొత్తం మనకైతే స్కూల్‌లో జరుగుతూ ఉంటుంది భయ్య. డ్రామా బావుంటుందనమాట. స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంటుంది. సిట్యుయేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అయితే వస్తుంటే అవి కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే మనకైతే కొన్ని మెమోరీస్ అయితే గుర్తుకొస్తాయన్నమాట. ఆ స్కూల్ సీన్స్ చూస్తుంటే. దాంతో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుందనమాట. అది కూడా నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ లవ్ స్టోరీ అనేది. అలాగే ఇంటర్వెల్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంటుంది. దాంతో పాటు మంచి ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుందనమాట. అండ్ చాలా మంచిగా అయితే చేశారు ఫైట్ సీక్వెన్స్ అనేది. అలాగే లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది. మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్ అనేది వర్కౌట్ అయ్యాయన్నమాట క్లైమాక్స్‌లో. అది నాకు బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ అయితే బావుంది. పోస్టర్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే పెద్దగా నచ్చలేదన్నమాట. ఒక క్లైమాక్స్ తప్ప పెద్దగా ఏది నచ్చలేదని చెప్తాను నేనైతే. మీకు మలయాళ ఫిలిమ్స్ గురించి తెలిసిందే. చాలా స్లో నరేషన్ అయితే తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. మెయిన్‌గా డ్రామా అనేది అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. స్క్రీన్ ప్లే కూడా అంత గొప్పగా అయితే ఉండదు. అండ్ సీన్స్ కూడా అంత గొప్పగా అయితే ఉండవన్నమాట. ప్రతి సీన్స్ కూడా చాలా బాగా అయితే లాగ్ అయితే చేస్తాడు. మాకు కొన్ని చోట్ల అయితే బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తే అలాగే ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుందనమాట. అలాగే మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాగే సెకండ్ హాఫ్‌లో కొంచెం మెసేజ్ ఇద్దామని అనుకుంటాడు. మెసేజ్ అనేది ఇస్తాడు. కానీ మనకంత పెద్దగా వర్కౌట్ కాదనమాట. ఎందుకంటే అలాంటి మెసేజ్, అలాంటి సీన్స్ అనేది ఎన్నో ఫిలిమ్స్‌లో మనం చూసాం కాబట్టి ఆ ఫీలింగ్ అనేది మనకు రాదనమాట. ఈ 'గౌరాల్‌కి' ఎలా అనిపించిందిరా అంటే యావరేజ్ అని చెప్తా. మరి 200 కోట్ల గ్రాస్ కొట్టేంత ఫిలిం అయితే కాదని చెప్తా. అలాగే 'వాలా 1' ఇంకా చాలా బెటర్ అని చెప్తా దీనికంటే. మరి మీరు ఈ మూవీ చూసారా? మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? మరి ఇది డార్లింగ్స్ మరి 'వాలా 2' మూవీ రివ్యూ. రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.